ఈరోజు ఏం చూద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ అంటే అసలు మెమరీ కంప్యూటర్‌కి ఎలా యూజ్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ఏంటంటే మెమరీ హైరార్కీ. మెమరీ హైరార్కీ అంటే ఏంటంటే బేస్డ్ అపాన్ ద స్పీడ్ నెక్స్ట్ బేస్డ్ అపాన్ సైజు ఒక మెమరీ అనేది ఒక హైరార్కీ కింద డిజైన్ చేసాం. అదేంటో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెమరీ యూనిట్ అంటే ఏంటి? మెమరీ యూనిట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ అసలు మెమరీ అంతా ఎక్కడుంటుంది? మెమరీ యూనిట్‌లో ఉంటుంది. కంప్యూటర్‌లో ఒక బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ తీసుకుంటే గనక దాంట్లో ఏమేమి ఉంటాయి? ఇన్‌పుట్ యూనిట్, అవుట్‌పుట్ యూనిట్, సీపీయూ దాంతో పాటు మెమరీ యూనిట్ ఉంటుంది. ఇన్‌పుట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. అవుట్‌పుట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది మనకి. దాని డివైసెస్ అన్నీ తెలుసుకున్నాం. సీపీయూ గురించి జస్ట్ లైట్‌గా నేర్చుకున్నాం. ఇంకా ఫర్దర్‌గా నేర్చుకోవచ్చు సీపీయూ గురించి. కమింగ్ టు మెమరీ యూనిట్. అసలు మెమరీ యూనిట్ అంటే ఏంటి? మెమరీ యూనిట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్స్ ఆర్ డివైసెస్ టుగెదర్. స్టోరేజ్ యూనిట్స్‌ని డివైసెస్ మనం యూజ్ చేసే డివైసెస్ అయన్నీ ఉంటాయి కదా! ఆ కలెక్షన్‌నే మెమరీ యూనిట్ అంటారు. మెమరీ యూనిట్‌లో అసలు ఏం స్టోర్ అవుతుంది? ఇట్ స్టోర్స్ ద బైనరీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్. మీరు ఇమేజెస్ పెట్టినా, లేకపోతే టెక్స్ట్‌ని పెట్టినా, లేకపోతే ఏయి పెట్టినా సరే ఆ మెమరీ యూనిట్‌లో బిట్స్ కింద సేవ్ అవుతుంది. బిట్స్ అంటే బైనరీ ఇన్ఫర్మేషన్ అంటాం. బిట్స్ అంటే మనకు తెలుసు కదా! జీరోస్ అండ్ వన్స్. సో, మామూలుగా మెమరీ అనేది 2 టైప్స్ కింద క్లాసిఫై అయింది. మెమరీ ఆర్ స్టోరేజ్. ఫస్ట్ వన్ ఏంటంటే వాలటైల్ మెమరీ. వాలటైల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన పవర్ ఆఫ్ అయిపోయినా లేకపోతే గనక ఆహ్, మన ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ వాడుతున్నాం అనుకోండి. దాన్ని ఆఫ్ చేసేసామనుకోండి. ఆఫ్ చేసి ఆన్ చేస్తే గనక మనం ఆ మెమరీ అనేది లాస్ అయిపోతుంది. పర్టిక్యులర్ డివైస్ ఉందనుకోండి. ఆ డివైస్ మీద ఆహ్, మనం అన్నీ పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, ఆ డివైసు పవర్ ఆఫ్ చేసి ఆన్ అయితే గనక మొత్తం దాని లోపల డివైస్ లోపల ఉన్న మెమరీ అంతా పోతే గనక దాన్ని వాలటైల్ మెమరీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యామ్. ర్యామ్ అంటే ఏంటి మనకి? ర్యామ్ అంటే మనం యూజ్ చేస్తున్న ఆపరేషన్స్ అన్నీ కూడా ర్యామ్‌లో స్టోర్ అవుతాయి. అదెప్పుడైతే పవర్ పోయిందో ఆటోమేటిక్ పవర్ పోయినా లేకపోతే మనం ఏమైనా అన్‌ప్లగ్ చేసి ఆఫ్ చేసినా ర్యామ్ మీద ఉన్న మెమరీ అంతా ఏంటంటే ఎరేజ్ అయిపోతుంది. ఎరేజ్ అయిపోయి ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. ఎందుకలా ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుందంటే ర్యామ్ మీద ట్రాన్సిస్టర్స్ అనే ఆహ్, ఎ కరెంట్ అనేది సప్లై అవుతా ఉంటది ర్యామ్ మీదకి. దానివల్ల మనకి అది వాలటైల్ మెమరీ. అంటే ఎప్పుడైతే పవర్ ఆగిందో అది కూడా ఎరేజ్ అయిపోతుంది. నాన్ వాలటైల్ అంటే ఏంటంటే పర్మనెంట్ స్టోరేజ్. అది పవర్‌కి దాంతో సంబంధం లేదు. మీరు ఒక 10 డేస్, 20 డేస్, 1 మంత్ దాన్ని ఆన్ చేయకుండా ఉంచేసినా, లేకపోతే అసలు యూజ్ చేయకుండా ఉంచినా సరే దాంట్లోనే పర్మనెంట్‌గా ఉంటుంది. ఏ పవర్ ఆఫ్‌లో ఉన్నా సరే దాని డేటా అనేది పోదు. మామూలుగా మనకి కంప్యూటర్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆహ్, ఫీచర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇట్ హాస్ లార్జ్ స్టోరింగ్ కేపబిలిటీ. మనకొక ఫీచర్స్ చూసాం కదా! స్పీడ్ అని, యాక్యురసీ అని అలా. సో, కంప్యూటర్ కెన్ హావ్ లార్జ్ స్టోరింగ్ కేపబిలిటీ. కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ నాట్ ఓన్లీ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా ఫర్ ఇమ్మీడియేట్ యూజ్. సో, మనకి డేటా ఏదైనా కావాలనుకుంటే అప్పటికప్పుడుకి మాత్రమే కాదు. ఆ ప్రా ఆహ్, ఆ ఒక్కదానికే వాడం ఆ మెమరీ. సో, ఏదన్నా మనం లార్జ్‌గా ఏదన్నా ఒక పెద్ద పెద్ద ఫైల్స్ అన్నీ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత ఫ్యూచర్ యూసేజ్‌కి. అలాంటి ఆటిలకి కూడా ఈ మెమరీ యూనిట్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు మీట్ దీస్ 2 స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్, కంప్యూటర్ యూజ్ 2 టైప్స్ ఆఫ్ స్టోరింగ్ లొకేషన్స్. 2 టైప్స్ ఆఫ్ స్టోరింగ్ లొకేషన్స్‌ని యూజ్ చేసుకుంటుంది. దేనికి? ఒకటి ఇమ్మీడియేట్ యూసేజ్‌కి ఒకటి, ఇంకొకటి ఫ్యూచర్‌లో యూసేజ్‌కొకటి. సో, వన్ ఒకటి దేనికి యూజ్ చేస్తారంటే స్టోరింగ్ ద డేటా దట్ ఆర్ బీయింగ్ కరెంట్‌లీ హ్యాండిల్డ్ బై ద సీపీయూ. ఇప్పుడు నేను కంప్యూటర్ యూజ్ చేస్తున్నాను కదా! కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు సీపీయూ కొన్ని పెర్ఫార్మ్ చేస్తా ఉంటది. అయన్నీ ఒక మెమరీలో సేవ్ అవుతాయి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నయన్నీ ఒక మెమరీలో సేవ్ అవుతాయి. లేకపోతే నేనిప్పుడు కాదు. నాకొక 5 డేస్‌లోనే ఎప్పుడో దాన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ మన కంప్యూటర్‌లోనే ఉండాలనుకుంటున్నాను. లేకపోతే మనం యూజ్ చేసిన డేటా రిజల్ట్స్ ఉంటాయి కదా! అదొక చోటన సేవ్ చేయాలనుకుంటున్నాను. అదెప్పుడైతే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా యూజ్ అవ్వడానికి. అదొక టైప్ ఆఫ్ మెమరీ. అర్థమైంది కదా! ఇప్పటికిప్పుడు యూజ్ చేసేదంతా ఒక మెమరీ. ఫ్యూచర్‌లో యూసేజ్‌కంతా కూడా ఒక మెమరీ.
సో కమింగ్ టు మెమరీ అండ్ స్టోరేజ్ సిస్టమ్స్, అసలు మెమరీ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటంటే ప్రైమరీ మెమరీ ఈజ్ జనరల్లీ నోన్ యాజ్ మెమరీ. ప్రైమరీ మెమరీని మెమరీ అంటారు. సెకండరీ మెమరీని స్టోరేజ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ప్రైమరీ మెమరీని మెమరీ అంటారు. సెకండరీ దాన్ని స్టోరేజ్ అంటారు. ఎందుకు మెమరీ అంటారంటే ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ స్టోర్డ్ ఇన్ ద ప్రైమరీ మెమరీ కెన్ బి డైరెక్ట్లీ యాక్సెస్డ్ బై ద సిపియు యూజింగ్ ద డేటా అండ్ అడ్రస్ బస్. సో ప్రైమరీ మెమరీలో సేవ్ అయిన డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అది సిపియు వెంటనే తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది. ఎలాగా? యూజింగ్ డేటా అండ్ అడ్రస్ బస్సెస్. సో బస్ అంటే ఏంటంటే మనకి ఇన్ జనరల్గా మనకి బస్సు ఇన్ జనరల్గా దేనికి వాడతాం? పలానా ప్లేస్ నుంచి ఇంక పలానా ప్లేస్కి వెళ్ళడానికి బస్సెస్ అని యూజ్ చేస్తాం. సిమిలర్గా మన కంప్యూటర్స్లో కూడా బస్సెస్ అని ఉంటాయి. సో ఒక డేటాను క్యారీ చేయాలనుకోండి ఒక చోట నుంచి ఒక చోటకి, లోపల ఎక్కడ ఉంది? సిపియు ఉంది. సిపియు తర్వాత రిజిస్టర్స్ ఉన్నాయి. రిజిస్టర్స్ తర్వాత మనకి ర్యామ్స్ ఉంటాయి. సో ర్యామ్ నుంచి డేటా అనేది సిపియుకి వెళ్ళాలనుకోండి, సో వయా బసెస్ ఉంటాయి. డేటా బస్ అని, అడ్రస్ బస్ అని, ఇన్స్ట్రక్షన్ బస్ అని. సో ఆ బస్ ద్వారానే డేటా అనేది ట్రావెల్ అవుతుంది. సో కమింగ్ టు సెకండరీ మెమరీలో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటే గనక ఏంటంటే అది ఎక్కడికి వస్తుంది? సిపియు డైరెక్ట్ యాక్సెస్ చేయలేదు. సిపియుకి సెకండరీ మెమరీకి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. సో డైరెక్ట్ ఒక సెకండరీ మెమరీ నుంచి ప్రైమరీ మెమరీకి వస్తుంది. ప్రైమరీ మెమరీ నుంచి సిపియు తెచ్చుకుంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్లో. సో అర్థమైందా మనకి? ఇది సిపియు అనుకోండి. సిపియుకి దగ్గరలో ర్యామ్ ఉంటుంది. కొంచెం దూరంలో హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది. సో సిపియు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటుంది. సో అదే సిపియు ఇప్పుడు నేను ఆన్ చేశాను. ఇప్పుడు ఆన్ చేసిన వెంటనే నేను ఒక గేమ్ ఆడదాం అనుకుంటున్నాను. ఆ గేమ్ ఎక్కడ ఉంటుంది? సెకండరీ మెమరీలో ఉంటుంది. సెకండరీ మెమరీలో నుంచి ఎక్కడ లోడ్ అవుతుంది ఇది? ప్రైమరీ మెమరీలో లోడ్ అవుతుంది. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. సార్ ఇది మన సెకండరీ మెమరీ 160 జీబీ అలా 500 జీబీ అలా ఉంటాయి కదా సార్. మన గేమ్ కూడా 3 జీబీ 4 జీబీ ఉంటుంది కదా. సో ఆ గేమ్‌ని మన ర్యామ్ మెమరీ సైజు చిన్న ర్యామ్ అనుకోండి, మొత్తం ఆక్యుపై చేసేస్తుంది కదా అనుకోవచ్చు. కానీ ఏదైతే అవసరమో, అంటే గేమ్ మొత్తం అవసరం ఉండదు కదా. గేమ్‌లో ఒక పర్టిక్యులర్ మాడ్యూల్ మాత్రమే అవసరం. సో ఆ మాడ్యూల్ ఒక్కదాన్ని తీసుకొచ్చి ర్యామ్ పెడుతుంది. సో 2 జీబీ గేమ్ ఉంటే గనక దాంట్లో అరౌండ్ 150 ఎంబీ, 200 ఎంబీకి సంబంధించిన డేటా ప్రెజెంట్‌గా యూజ్ చేస్తాం కదా. సో అది మాత్రం ర్యామ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ర్యామ్ ఏం చేసుకుంటుంది? ఆ డేటాని ఫెచ్ చేసుకుంటూ ఉంటుంది, తెచ్చుకుంటూ ఉంటుంది. సో అర్థమైంది కదా ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. సో టోటల్ ఏంటంటే ఆ 2 మన ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ మాత్రమే కాకుండా థర్డ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్ కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీ. సో ఇది ప్రైమరీ మెమరీలోకే వస్తుంది. మన ఇంటర్నల్ మెమరీ కింద అంటారు. ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీ. ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీ ఏంటంటే సిపియుకి దగ్గర. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సిపియుకి దగ్గరగా ఉండే మెమరీ ఏంటి? రిజిస్టర్స్. సిపియు దగ్గరే లొకేట్ అయ్యి ఉంటాయి మెమరీస్, రిజిస్టర్స్. రిజిస్టర్స్ అని ఉంటాయని చెప్పాను కదా ఒక ప్రీవియస్ కాన్సెప్ట్‌లో. సో రిజిస్టర్స్, క్యాచీ అని ఉంటుంది. రిజిస్టర్స్, క్యాచీ. క్యాచ్ మెమరీ అంటారు. సో ఈ 2 మెమరీస్‌ని ఏమంటారంటే ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీ అంటారు ఈ 2. సో నెక్స్ట్ ప్రైమరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ ఏంటి? ర్యామ్, రోమ్. సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ ఏంటి? సెకండరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆక్సిలరీ మెమరీ అంటారు. దానికి పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్స్, సాలిడ్ ఎస్ఎస్డీలు, సిడి రామ్స్, డివిడి రామ్స్ ఇయన్నీ ఉంటాయి కదా. ఇయన్నీ సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్స్. సో ఈ మెమరీ ఎక్కడ ఉంటుందంటే సిపియు మీద ఉంటుంది. లేకపోతే గనక సిపియుకి బాగా దగ్గరలో, సిపియుకి అటాచ్ అయ్యి కొంచెం దగ్గరలో ఉంటుంది. ర్యామ్ కన్నా కొంచెం దగ్గరలో ఉంటుంది. సో ఇదేంటంటే ఈ రెండిటికి ఫాస్ట్ ఒక బస్ ఉంటుంది. ఆ బస్ ఫాస్ట్‌గా డేటాను ట్రావెల్ చేస్తుంది. సో ద 3 కేటగరీస్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ అండ్ దేర్ రిలేటివ్ స్పీడ్, స్టోరేజ్, కెపాసిటీ అండ్ కాస్ట్. సో చూడండి, మెమరీని 3 టైప్స్ కింద డివైడ్ అయింది. ఒకటేంటి? ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ, ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీ. సో నెక్స్ట్ ఇంకొకటి అంటారు. ఈ కాన్సెప్ట్‌ని ఇంటర్నల్ మెమరీ అని కూడా అంటారు. సో కంప్యూటర్ లోపల ఉంటుంది కాబట్టి దీన్ని ఇంటర్నల్ మెమరీ అంటారు కూడా. ఈ రెండిటిని కలిపి ఇంటర్నల్ మెమరీ అంటారు. సో మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే జస్ట్ టర్మ్స్ నేర్చుకుంటున్నాం. టర్మ్స్ దాని బేసిక్ మీనింగ్స్ ఏంటో నేర్చుకుంటున్నాం. సో సెకండరీ మెమరీని ఏమంటారంటే ఎక్స్టర్నల్ మెమరీ అంటారు. సెకండరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎక్స్టర్నల్ మెమరీ.
సో చూడండి, ఎక్స్టర్నల్ మెమరీ కాస్ట్ ఏంటంటే లో, అంటే సెకండరీ మెమరీ లో. మనకి ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీ అంటే ఏంటి, క్యాచీ, రిజిస్టర్స్ అన్నాను కదా. మనకు ఆ రిజిస్టర్ సైజ్ చాలా చిన్న చిన్న రిజిస్టర్స్ అరౌండ్ 16 బిట్, 32 బిట్, 64 బిట్ మాత్రమే ఉంటాయి. క్యాచీ కూడా మ్యాక్సిమం క్యాచీ స్పీడ్ ఏంటంటే 8 MB, కానీ అది చాలా కాస్ట్లీ కంపారిటివ్లీ సెకండరీ మెమరీ. సిమిలర్గా ప్రైమరీ మెమరీ ర్యామ్ ఉంటుంది కదా, మనకి ర్యామ్ 8 GB ర్యామ్ ఈ సెకండరీ మెమరీ కన్నా ఎక్కువ రేట్ ఉంటుంది. అరౌండ్ సెకండరీ మెమరీ 1 TB ఉంటుంది కదా, సో అరౌండ్ 1 TB అంత కాస్ట్ ఉంటుంది. సో ఏది స్పీడు, ఇంటర్నల్ మెమరీ బాగా స్పీడు, నెక్స్ట్ ప్రైమరీ మెమరీ కొంచెం స్పీడు, నెక్స్ట్ సెకండరీ మెమరీ కొంచెం స్లో కంపారిటివ్లీ. సో కెపాసిటీ అంటే మన మెమరీని బిట్స్ని సేవ్ చేసుకుంటాం కదా, సో బిట్స్ సేవ్ చేసుకునేది కెపాసిటీని అలాగా ఎంత సేవ్ చేసుకుంటాం, ఎంత వాల్యూమ్ ఆఫ్ డేటాని పెట్టుకుంటాం, అది సెకండరీ మెమరీలో ఎక్కువ పెట్టుకుంటాం, ప్రైమరీలో తక్కువ పెట్టుకుంటాం, ఇంటర్నల్లో బాగా తక్కువ పెట్టుకుంటాం. సో అలా డివైడ్ అయినాయి. సో కమింగ్ టు మెమరీ హైరార్కీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎలాగా, బేస్డ్ అపాన్ ద స్పీడ్, సైజ్ అండ్ కాస్ట్, బేస్డ్ అపాన్ ద స్పీడ్, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ మెమరీ హైరార్కీ అనేది డిజైన్ చేసాం. సో ఇది ఒక పిరమిడ్ షేప్లో డిజైన్ చేసాం. ఎందుకంటే ఈ పిరమిడ్ షేప్ ఎందుకంటే దీంట్లో ఎక్కువ సేవ్ చేసుకుంటాం కాబట్టి, ఎక్కువ మెమరీని సేవ్ చేసుకోగలం కాబట్టి దీన్ని ఎక్కువ స్పేస్ ఇచ్చాం. సో కమింగ్ టు రిజిస్టర్ మెమరీ ఏంటంటే చాలా తక్కువ. సో దానికన్నా తక్కువ ఏంటంటే క్యాచీ మెమరీ. సో దానికన్నా తక్కువ ఏంటంటే మెయిన్ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రైమరీ మెమరీ అంటారు. సో చాలా పేర్లు ఉన్నాయి. మళ్ళీ ఇదంతా కలిపి ఇంటర్నల్ మెమరీ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి అవి. సో చాలా ఇంటర్నల్ మెమరీ, ప్రైమరీ మెమరీ, మెయిన్ మెమరీ అన్నీ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే సబ్ టాపిక్స్. సో ఈ మూడింటిని కలిపి ఇంటర్నల్ మెమరీ అంటే కంప్యూటర్లో లొకేట్ అయి ఉంటాయి. సో కమింగ్ టు ఈ రెండు ఏంటంటే సెకండరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సిలరీ మెమరీ. సో ఆక్సిలరీ మెమరీలో టైప్స్ ఏంటంటే డిస్క్స్, టేప్స్. సో వీటి గురించి బ్రీఫ్గా తర్వాత నేర్చుకుందాం. సో అసలు మ్యాగ్నెటిక్ డిస్క్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే ఏంటి, సో 1 by 1 చూద్దాం. సో అర్థమైంది కదా. నెక్స్ట్ స్పీడ్ ఎలాగా, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ యాక్సెస్ టైం రేషియో. సిపియు ఇక్కడ ఉందనుకోండి, సిపియు ఇట్ల పైన ఉంది. సో సిపియు ఎవరి దగ్గర నుంచి ఫాస్ట్గా తెచ్చుకోగలదు, ఎవరి దగ్గర నుంచి డేటాను ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలదు, రిజిస్టర్ నుంచి ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలదు కంపారిటివ్లీ క్యాచ్ మెమరీ. సో క్యాచ్ మెమరీ నుంచి ఫాస్ట్గా తెచ్చుకోగలదు కంపారిటివ్లీ మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీ నుంచి ఫాస్ట్గా తెచ్చుకోగలదు కంపారిటివ్లీ సెకండరీ మెమరీ. సో ఈ మెమరీ హైరార్కీలో ఇలా డయాగ్రామ్ వేసి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. సో కమింగ్ టు, చెప్పాను కదా మెమరీ ఎలా క్యారెక్టరైజ్ చేశారంటే, ఒకటి కెపాసిటీ, యాక్సెస్ టైం, స్పీడు, కాస్ట్ అని కూడా అనొచ్చు. సో కెపాసిటీ అంటే ఏంటంటే ఎన్ని బిట్స్ మనం ఒక మెమరీలో సేవ్ చేయగలం. సో ఆ కెపాసిటీని బట్టే మనకి పిరమిడ్ కింద సైజ్ ఉంది కదా, కింద బాగా విడ్త్ ఎక్కువ అయ్యి పైన చాలా తక్కువ ఉంది. సో యాక్సెస్ టైం అంటే ఏంటంటే రీడ్ రైట్ ఆపరేషన్స్ జరుగుతాయి ఎక్కడ, సిపియుకి మెమరీకి. సో ఆ టైం బట్టి మీరు మెమరీ హైరార్కీ అనేది డిజైన్ చేశారు. సో ద లెస్సర్ ద యాక్సెస్ టైం తక్కువ ఉంటే కనుక ద ఫాస్టర్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ మెమరీ. సో యాక్సెస్ టైం చాలా తక్కువగా ఉంటే కనుక సో మెమరీ నుంచి స్పీడ్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది, అంటే చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడైనా సరే వి వాంట్ ద మెమరీ విత్ ఫాస్టెస్ట్ స్పీడ్ అండ్ లార్జెస్ట్ కెపాసిటీ. సో ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ చూసుకుని మనం ఒక కంప్యూటర్ కొనుక్కోవాలనుకుంటే కనుక కొనుక్కుంటాం. సో 1 by 1 చూద్దాం. సో ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఏం చెప్పాను, మెయిన్ మెమరీ. ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ మెమరీ. సో ప్రైమరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ ఏంటి, ర్యామ్, రోమ్. సో ర్యామ్ అంటే రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఫస్ట్ ఇదేంటి, ర్యామ్ అనేది వాలటైల్ మెమరీ. ఫస్ట్
ఇది నాన్ వాలటైల్. వాలటైల్ అంటే ఏంటి? నాన్ వాలటైల్ అంటే ఏంటో చెప్పాను కదా! వాలటైల్ అంటే ర్యామ్ మీద ఏమైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఎప్పుడైతే పవర్ పోయిందో అన్‌ప్లగ్ చేసామో, అప్పుడు ర్యామ్‌లో ఉన్న మెమరీ అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. కానీ రోమ్‌లో ఇన్‌బిల్ట్‌గా ఒక మెమరీ ఉంటుంది. సో, అది ఎరేజ్ అవ్వదు. అది దాంట్లోనే ఉంటుంది. సో, ర్యామ్ గురించి, రోమ్ గురించి ఫర్దర్‌గా టాపిక్స్‌లో ఇన్ డెప్త్‌గా నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ ర్యామ్స్, టైప్స్ ఆఫ్ రోమ్స్. మీకు జస్ట్ సింపుల్ మీనింగ్ ఏంటంటే ర్యామ్ ఈజ్ ఎ వాలటైల్ మెమరీ. రోమ్ ఈజ్ ఏ నాన్ వాలటైల్ మెమరీ. ర్యామ్ అనేది దేనికి యూజ్ చేస్తాం? కంప్యూటర్ సీపీయూ యూజ్ చేసుకునే ఇన్స్ట్రక్షన్స్, సీపీయూ యూజ్ చేస్తున్నదంతా కూడా ర్యామ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, ర్యామ్ నుంచి యాక్సెస్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏది ఓపెన్ చేసినా, నేనిప్పుడు జూమ్ ఓపెన్ చేశాను. ర్యామ్‌లో ఓపెన్ అయ్యి ఉంటుంది. మీరు కూడా ఒక జూమ్‌తో పాటు ఎనకాల ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారు, లేకపోతే యూట్యూబ్ చూస్తున్నారనుకోండి. అది ర్యామ్‌లోనే ఉంటుంది. లేకపోతే గేమ్ ఆడుకుంటున్నారు. అది ఆడుతున్న గేమ్ ర్యామ్‌లోనే ఉంటుంది. అదే రోమ్ అంటే ఏంటంటే రీడ్ ఓన్లీ మెమరీ. సో, ఇది ఎక్కువ ఎవరు వాడతారంటే కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా! సో, నాది యాసర్ ల్యాప్‌టాప్ అనుకోండి. యాసర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా! ఆళ్ళు ఇన్‌బిల్ట్‌గా ఒక మెమరీని చేసేసి మ్యానుఫ్యాక్చర్ చేసి మన కంప్యూటర్‌లో పెడతారు. సో, ఆ మెమరీని ఏంటంటే మనకి నా మెమరీ ఇంకా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే మ్యానుఫ్యాక్చర్ డేటా చూపిస్తుంది కదా! లేపోతే ఆన్ అయిన వెంటనే మనకి విండోస్ అదొకటి ఓపెన్ అవుతుంది కదా! విండోస్ ఓపెన్ అప్పుడు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కదా! సో, అలాంటి ఆటిలకి రామ్ మెమరీ అనేది యూజ్ చేస్తారు. సో, డేటా స్టోర్డ్ ఇన్ రామ్ స్టేస్ పర్మనెంట్‌లీ. ఈ పర్మనెంట్‌గా ఉంటుంది. సో, దీని మీద ఉన్న డేటాని మనం ఎరేజ్ చేయలేం. సో, మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే ఎరేజ్ చేయగలరు దీన్ని. సో, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రామ్స్ అయన్నీ చూద్దాం వన్ బై వన్ తర్వాత ఆహ్, ఇన్ డెప్త్‌గా. సో, కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీని ఏమంటారంటే ఆక్సిలరీ మెమరీ అని కూడా అంటారు. సో, సెకండరీ మెమరీ అని ఎక్కువ స్టోరేజ్ అంటారు. స్టోరేజ్ డివైసెస్ అంటారు. సో, దీంట్లో ఎక్కువ స్టోరేజ్‌కి వాడతాం. సో, ఈ స్టోరేజ్ నుంచి ఎక్కడికొస్తుంది? ప్రైమరీ మెమరీకొస్తుంది. ప్రైమరీ మెమరీ నుంచి ప్రాసెసర్ అనేది వాడుకుంటుంది. సో, సెకండరీ మెమరీ ఇంక్లూడ్స్ 2 టైప్స్ ఆఫ్ మెమరీ వాడుకుంటుంది. ఒకటేంటంటే మ్యాగ్నెటిక్ డిస్క్స్, మ్యాగ్నెటిక్ టేప్స్. సో, ఈ మ్యాగ్నెటిక్ డిస్క్స్ అంటే ఏంటి? టేప్స్ అంటే ఏంటి? దాంట్లో ఏం టెక్నాలజీ వాడారు? ఫర్దర్‌గా ఇంకా కొంచెం డెప్త్‌గా ఉన్నాయి. దాంట్లో చూద్దాం. సో, దీస్ స్టోరేజ్ డివైసెస్ హావ్ మచ్ లార్జర్ స్టోరేజ్ కెపాసిటీ దాన్ ద ప్రైమరీ మెమరీ. సో, దీంట్లో స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ. తెలుసు కదా మనకి. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒక డీవీడీ ఉంది. లేకపోతే పెన్ డ్రైవ్ ఉంది. లేకపోతే గనుక హార్డ్ డిస్క్ ఉంది. లేకపోతే గనుక ఎస్ఎస్‌డీ అనేది ఉంది. సో, ఈటిలి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ. మనకి 16 జీబీ పెన్ డ్రైవ్ కావాలనుకుంటే అరౌండ్ 600కి వచ్చేస్తుంది. సో, అదే 16 జీబీ ర్యామ్ కావాలనుకుంటే గనక చాలా కాస్ట్ ఉంటుంది. నియర్లీ 15,000, 20,000 అలా ఉంటుంది. సో, దీని మీద ఈ సెకండరీ మెమరీలో స్టోర్ అయ్యి ఉన్నయేంటంటే పర్మనెంట్‌గా ఉంటాయి. మనం దాన్ని రిమూవ్ చేయలేం. సో, ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీ యూజువల్లీ ఇంక్లూడ్స్. దాంతో పాటు ఇంటర్నల్ ప్రాసెస్ మెమరీ అని కూడా అంటాం కదా! సో, దాంట్లో ఏవేంటంటే క్యాచీ మెమరీ అండ్ రిజిస్టర్స్. మన రిజిస్టర్స్ గురించి ఆల్రెడీ చూసాం. సో, క్యాచీ మెమరీ కూడా ఎక్స్‌ట్రా ఉంటుంది. ఇదేంటంటే 2 కూడా టెంపరరీగా స్టోర్ అయ్యి ఉంటాయి. సీపీయూ దగ్గరలో. సీపీయూ తెచ్చుకోవాలనుకుంటే గనక రిజిస్టర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటే క్యాచీ దగ్గర నుంచి తెచ్చుకుంటే ఎక్కువ. సో, ఏంటంటే టెక్నాలజీస్ ఇంక్రీజ్ అయ్యాయి. మనకి ఇదివరకు క్యాచీలు అయ్యేవి అంత ఉండేవి కాదు. సో, ఈ క్యాచీ మెమరీని ఎందుకంటే ఆహ్, క్యాచీ అంటే ఏంటంటే మనం ఒకే ఫైల్‌ని ఎక్కువ సార్లు వాడుతున్నాం. ఇప్పుడు నా దాంట్లో జూమ్ ఉంది. ఆ జూమ్‌ని ఎక్కువ సార్లు వాడుతున్నాననుకోండి, ఆ డేటా అంతా కూడా క్యాచీలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, వెంటనే తెచ్చేసుకుంటుంది చాలా ఫాస్ట్‌గా. ర్యామ్ నుంచి ఇదిగో మనకి సీపీయూ ఇక్కడ ఉందనుకోండి. రిజిస్టర్స్ ఇక్కడ ఉన్నాయి. క్యాచ్ ఇక్కడ ఉంది. ర్యామ్ ఇక్కడ ఉంది. సెకండరీ ఇక్కడ ఉంది. ర్యామ్ నుంచి తెచ్చుకోవడం కన్నా క్యాచ్ నుంచి తెచ్చుకోవడం ఫాస్ట్ కదా! సో, అందుకే బాగా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్యాచీలో స్టోర్ అయ్యి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. క్యాచీ అంటే అది. ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ఇన్‌స్ట్రక్షన్స్ క్యాచీ అనే మెమరీలో ఉంటాయి. సో, ఇదేంటంటే ఎక్కడుంటుందంటే సీపీయూకి దగ్గరలో లేకపోతే సీపీయూకి మీద కొంచెం సీపీయూకి రిలేటెడ్‌గా కూడా ఉంటాయి. ఇదిగోండి క్యాచ్ మెమరీ చూద్దాం. సో, ద డేటా కంటెంట్స్ ఆఫ్ ద మెయిన్ మెమరీ దట్ ఆర్ యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. ఇదే మెయిన్. క్యాచీ మెమరీ అంటే గుర్తు రావాల్సింది అగైన్ అండ్ అగైన్.
సో, ఒక డేటాను ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ అస్తమాట్లు వాడుతున్నాం. ఎవరో సీపీయూ వాడుతుందనుకుంటే గనక, అయి ఎక్కడ స్టోర్ అవుతాయంటే క్యాచీ మెమరీ మీద స్టోర్ అవుతాయి. సో, ఎక్కువ వాడుతున్నాం అనుకున్నది క్యాచీ మెమరీ మీద స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి, దాన్ని మనం చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. క్యాచ్ మెమరీ ఎంతో ఉండదు. సో, క్యాచ్ మెమరీలో 3 టైప్స్ ఉంటాయి. L1, L2, L3 అని మళ్ళీ కూడా దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. బాగా ఫ్రీక్వెంట్‌గా కావాల్సినన్ని L1లో. ఇది జస్ట్ కేబీస్‌లో ఉంటుంది దీంట్లో. సో, నెక్స్ట్ L2, నెక్స్ట్ L3 అరౌండ్ ఎంబీస్‌లో ఉంటుంది అంతే. L3 8 ఎంబీ మాక్సిమం స్పీడ్. సో, మనకి క్యాచీ మెమరీ చూడాలనుకోండి. ఇప్పుడు నా కంప్యూటర్‌లో ఓపెన్ చేస్తున్నాను చూడండి. నా కంప్యూటర్ యొక్క క్యాచీ మెమరీ చూడాలనుకోండి. సో, పెర్ఫార్మన్స్ కాదు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తానులెండి ఒకసారి. టాస్క్ మేనేజర్ అని ఉంటుంది. స్టార్ట్‌లోకెళ్ళి టాస్క్ మేనేజర్ అని కొడితే గనక, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయండి. సో, దీంట్లో పెర్ఫార్మన్స్‌కెళ్ళండి. ఇదిగో మన సిస్టమ్ పెర్ఫార్మన్స్ అంతా. సో, నా సిస్టమ్ చూడండి అరౌండ్ సీపీయూ నాది 2.4 గిగాహెర్ట్జ్ స్పీడ్ నాది మామూలుగా. అంటే ఇన్ని చెప్పాను కదా! గిగాహెర్ట్జ్ అంటే ఏంటంటే, సెకండ్‌కి ఇన్ని సైకిల్స్ రివాల్వ్ అవుతుందని. సో, దీని స్పీడ్ ఇది. ఇదిగోండి అక్కడ L1, L3, L2, L3 క్యాచ్ అని ఉంది చూసారా? ఇక్కడ L1, L2, L3 క్యాచ్. సో, దాని సైజు. సో, లెవెల్ 1 క్యాచీ సైజు 256 కేబీ. L2 క్యాచీ అంటే 1 ఎంబీ. L3 క్యాచీ అంటే 8 ఎంబీ. సో, ఇదిగోండి నా మెమరీ చూడండి. నాది 8 జీబీ ర్యామ్‌లో 6.2 జీబీ ఆక్యుపై చేసేస్తుంది. అంటే 6.2 జీబీ వాడేస్తున్నాను. 1.6 జీబీ ఫ్రీగా ఉంది. సో, ఏటిలికి ఎలా వాడుతున్నానని చూడాలనుకుంటే గనుక డీటెయిల్స్. ఇదిగోండి ఎనీడెస్క్ ఎక్కువ క్రోమ్ తీసేసుకుంటుంది ఎక్కువ. ఇదిగోండి క్రోమే ఆల్‌మోస్ట్ 58 ఎంబీ అన్నీ ఎక్కువ క్రోమే వాడుకుంటుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ మనది ఎంతెంత వాడుతుంది. ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కూడా ఎక్కువ వాడేస్తుంది. ఆల్‌మోస్ట్ 500 ఎంబీ దాకా ఇదే వాడుతుంది. సో, ఇదంతా కలిపి 6 జీబీ వాడేస్తుంది పెర్ఫార్మన్స్. సో, ప్రాసెస్ ఏం జరుగుతున్నాయి బ్యాక్‌గ్రౌండ్‌లో సీపీయూ నా క్రోమ్ చూడండి. 339.6 ఎంబీ ప్రస్తుతానికి ప్రాసెస్ జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 594 ఎంబీ తీసుకుంటుంది. సో, ఇది ఇలాగా. సో, క్యాచీ మెమరీని చూసుకోవాలంటే గనక అలా. సో, క్యాచీ మెమరీ అంటే అర్థమైంది కదా! ఫ్రీక్వెంట్‌గా డేటాని ఏదైనా వాడుతున్నాం అనుకుంటే గనక అదొచ్చి క్యాచీ మెమరీలో స్టోర్ అవుతుంది. సో, whenever the CPU needs to access memory, it first checks the cache memory. ఫస్ట్ క్యాచీ మెమరీని చెక్ చేసుకుంటుంది. క్యాచీ మెమరీలో లేకపోతే ఎక్కడికెళ్తుందంటే ర్యామ్ దగ్గరికెళ్తుంది. సో, ఫస్ట్ సీపీయూని చెక్ చేసుకుంటుంది. అప్పుడే క్యాచీలో లేకపోతే గనక అప్పుడు ర్యామ్ దగ్గరికెళ్తుంది. సో, క్యాచీలో మనకి 8 ఎంబీయే ఉంది కదా! సో, 8 ఎంబీ దాంట్లోనే ఎలా అంటే మనం ఎక్కువ వాడట్లేదనుకోండి, దాంట్లో క్యాచీ అనేది వాలటైల్ మెమరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది. కొత్తగా కనిపెడుతున్న క్యాచీలన్నీ కూడా నాన్ వాలటైల్ వస్తున్నాయి. సో, క్యాచీ ఏంటంటే అదే ఏ హైరార్కీ తీసుకుంటుందంటే ఫ్రీక్వెంట్‌గా వాడేయి ఉంచుకొని, ఎక్కువ వాడట్లేదనుకోండి, సో, అదంతా దాన్ని ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేసుకుంటుంది ఓల్డ్. సో, నెక్స్ట్ మెమరీ ఏంటంటే రిజిస్టర్ మెమరీ. సో, రిజిస్టర్ మెమరీ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మెమరీ ఇన్ ఎ కంప్యూటర్. సో, ఎవరైనా మిమ్మల్ని మీ కంప్యూటర్‌లో ఫాస్టెస్ట్ మెమరీ ఏంటంటే వెంటనే చెప్పాల్సింది రిజిస్టర్. సో, చెప్పాను కదా! రిజిస్టర్ ఎక్కడ ఉంటుంది? సీపీయూ మీదే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మెమరీ అండ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సీపీయూ. సీపీయూ మీదే. సో, మొత్తం నేర్చుకున్నాం రిజిస్టర్స్ గురించి. టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఏవేంటి అడ్రెస్ రిజిస్టర్ అని, డేటా రిజిస్టర్ అని, అక్యూములేటర్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇది అరౌండ్ ఎంతంటే 64 బిట్ చాలా చాలా చిన్న సైజు. సో, మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్నయన్నీ దీని మీద సేవ్ అవుతాయి. అంటే ఫ్రీక్వెంట్‌గా లేటెస్ట్‌గా చేస్తున్న రిజల్ట్స్ ఉంటాయి కదా! ఒక ఇన్‌స్ట్రక్షన్ ఒక చోట నుంచి తెచ్చుకోవాలన్నా, ఒక డేటాను ఒక చోట నుంచి పెట్టాలన్నా, సో, ఆటిలికి ఈ రిజిస్టర్ మెమరీ అనేది వాడతాం. సో, రిజిస్టర్ టెంపరరీలీ హోల్డ్స్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ డేటా. సో, ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్న డేటాని హోల్డ్ చేస్తుంది. ఇన్‌స్ట్రక్షన్స్‌ని, మెమరీ అడ్రెస్‌ని. సో, ఏ డేటా అయినా కూడా రిజిస్టర్స్‌ని పాస్ చేసుకొని ఎళ్ళాలి. ప్రాసెస్ ప్రాసెస్ అవ్వకన్నా ముందర. సో, ఇదిగోండి ద ఇంటర్నల్ మెమరీ అండ్ ఎక్స్‌టర్నల్ మెమరీ ఆర్ ద 2 బ్రాడ్ కేటగరీస్. ఎప్పుడైనా మీకు చెప్పాలనుకుంటే గనక ఇంటర్నల్ మెమరీ అండ్ ఎక్స్‌టర్నల్ మెమరీ ఆర్ 2 బ్రాడ్ కేటగరీస్ అని చెప్పి, సో, ఇంటర్నల్ మెమరీలో ఏవేవుంటాయి?
సిపియు, రిజిస్టర్స్, క్యాచీ, నెక్స్ట్ ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీలో మళ్ళీ ఏముంటాయి? ర్యామ్, రోమ్ ఉంటాయి. సో కమింగ్ టు ఎక్స్టర్నల్ మెమరీ ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ సెకండరీ మెమరీ. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో కీ ఫీచర్స్ చూడండి. ఇంటర్నల్ మెమరీకి ఏంటంటే, ఇంటర్నల్ మెమరీ అంటే వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏమేంటి? రిజిస్టర్స్, క్యాచీ, ర్యామ్, రోమ్. మళ్ళీ దీన్ని ర్యామ్, రోమ్ని ప్రైమరీ మెమరీ అంటాం. సో వీటి కీ ఫీచర్స్ ఏంటంటే లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ. ఆల్రెడీ చెప్పాను, చాలా స్టోరేజ్ కెపాసిటీ తక్కువ. అన్నిట్లోనే టెంపరీ స్టోరేజే. సో టెంపరీగానే స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఒక్క రోమ్లో తప్ప అన్నిట్లోనే టెంపరీ స్టోరేజే. నెక్స్ట్ ఫాస్ట్ యాక్సెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు కాస్ట్ కూడా ఎక్కువ. సో కమింగ్ టు సెకండరీ మెమరీ కీ ఫీచర్స్ ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో హై స్టోరేజ్ కెపాసిటీ. సో సెకండరీ మెమరీస్ ఏముంటాయి? సెకండరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సిలరీ మెమరీ. సో స్టోరింగ్ టైప్స్ ఏంటంటే మ్యాగ్నెటిక్ డిస్క్స్, మ్యాగ్నెటిక్ టేప్స్, ఆప్టికల్ స్టోరేజ్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉన్నాయి. సో వెరీ హై స్టోరేజ్ కెపాసిటీ ఒకటి, పర్మనెంట్గా ఉంటుంది. మనం డిలీట్ చేయాలి తప్ప, లేకపోతే ఏదన్నా వైరస్ అటాక్ అయ్యి డిలీట్ అవ్వాలి తప్ప అది డిలీట్ చేయదు. సో కొంచెం యాక్సెస్ కూడా స్లో. సో నెక్స్ట్ రీస్టోర్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ నాట్ కరెంట్లీ బీయింగ్ యూజ్డ్ బై సిపియూ. ఇట్ స్టోర్స్ని అంటే ఏమైనా ఎక్కువ యూజ్ చేయట్లేదు అనుకోండి సిపియూ, అది వచ్చి మన సెకండరీ మెమరీలో సేవ్ అవుతుంది, తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సో చాలా చీప్ కూడా. సో అర్థమైంది కదా అసలు మెమరీ హైరార్కీ అనేది ఎలా డివైడ్ అయి ఉంటుందో. సింపుల్గా మీకు ఇన్ జనరల్గా ఒక చిన్న కాన్సెప్ట్ కింద చెప్పేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ క్లాస్కి వచ్చాను నేను. మన క్లాస్ ఎక్కడ ఉందంటే ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్లో ఉంది. సో ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నేను బ్రింగ్ ఏ డస్టర్ అని అడిగాను. ఒక డస్టర్ అని అడిగితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ చూసుకుంటానో మన క్లాస్ రూమ్లో ఉందా లేదా. నేను ఎవరికో ఒకరు చెప్పాను, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో ఇన్స్ట్రక్షన్ మీరే ఎవరికో మీ సిఆర్ఏ ఒకళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మీ సిఆర్ఏ ఏం చేస్తాడు? మన క్లాస్ రూమ్లో ఉందా లేదా చూస్తాడు. సో క్లాస్ రూమ్ ఏమవుతుంది ఇప్పుడు? రిజిస్టర్. సో క్లాస్ రూమ్ అనేది ఇప్పుడు రిజిస్టర్లో లేకపోతే రిజిస్టర్ అనేది నా దగ్గరే ఉంటుంది, సిఆర్ దగ్గరే ఉంటుంది. సిఆర్ దగ్గర లేదు, సిఆర్ సిపియూ అనుకోండి. సో సిఆర్ దగ్గర లేదు. సో ఇప్పుడు ఏం చేస్తాడు సిఆర్? నెక్స్ట్ ఒక ఆ ఫ్లోర్లోనే నెక్స్ట్ క్లాస్ దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ క్లాస్లో ఎవరో ఒకరిని అడుగుతాడు. సో అదేంటి? రిజిస్టర్స్ కింద లెక్క. సో మన రిజిస్టర్స్ కాదు, క్యాచీ మెమరీ కింద లెక్క. రిజిస్టర్స్ అంటే సిఆర్ అనుకోండి. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఏంటి? ఐ వాంట్ డస్టర్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సిఆర్ ఫస్ట్ తన దగ్గర ఉందా లేదో చూసుకుంటాడు. అదేంటి? అది రిజిస్టర్. సో లేదు, నేను ఇక్కడ ఉన్నాను నేను. సో ఇక్కడ సిఆర్ చెక్ చేసుకున్నాడు, లేదు. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? పక్క క్లాస్కి వెళ్ళాడు. సో పక్క క్లాస్ని ఏమనుకుంటారంటే క్యాచీ అనుకోండి. సో క్యాచీ ఉంటే కనుక వెంటనే తెచ్చేస్తాడు, చాలా ఫాస్ట్గా వచ్చేసింది. సో ఇక్కడ లేదు. నెక్స్ట్ ఎక్కడ చెక్ చేసుకుంటాడు? నెక్స్ట్ స్టాఫ్ రూమో లేకపోతే ఏదో ఒక రూమ్ ఉందో కింద ఎక్కడో డౌన్ ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి ఆ డౌన్ ఫ్లోర్ దగ్గర దాకా వెళ్తాడు. సో ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి తెచ్చేస్తాడు. సో ఇక్కడ లేదు. సో ఇది ర్యామ్, ఇక్కడ లేదు. ఇక్కడ లేనప్పుడు ఏం చేస్తారు? ఇదంతా కలిపి మనకి మనకు కావాల్సిన అవైలబిలిటీ అన్నీ కూడా ఒక చోటన, ఎక్స్పెన్సరీస్ అన్నీ కూడా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్లోనో లేకపోతే ఏదో ఒక సపరేట్ బిల్డింగ్లో సేవ్ చేసి ఉంచుతారు, డస్టర్స్ అని, చాక్ పీసెస్ అని. సో ఇక్కడ లేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఏదో ఒక బయట ఏదైనా స్టోర్కో ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటారు. సో ఇప్పుడు చూడండి, నేను మీకు డస్టర్ కావాలనుకున్నప్పుడు వెంటనే తెచ్చేసారు. సో రిజిస్టర్స్ దగ్గర ఉంటే కనుక వెంటనే తెచ్చేస్తారు. సో ఒక చిన్న ఇది ఇన్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను నేను. సో రిజిస్టర్స్ ఎవరవుతారు? మీ సిఆర్ దగ్గర ఉంటే కనుక రిజిస్టర్స్ దగ్గర. అదే మీ పక్క క్లాస్ రూమ్ అంటే దగ్గరలో ఉంది కాబట్టి వెంటనే తెచ్చేసారంటే కనుక అది క్యాచ్ మెమరీ. సో లేదు, కింద స్టాఫ్ రూమ్కి వెళ్ళారు. సో అక్కడ ర్యామ్. సో అక్కడ లేదు. ఇంకెక్కడికి వెళ్ళారు? బయట ఏ స్టోర్కో వెళ్ళారు, లేకపోతే కనుక ఆఫీస్ రూమ్కి ఎక్కడికో వెళ్ళారు. సో అది అక్కడ ఉంటే కంపల్సరీ. సో అది చివరి నుండే సెకండరీ మెమరీ. సో ఇది హైరార్కీ.